పూర్వీకులు వాడిన విధానంలో తయారు చేసిన నూనెలు, పండ్లు, కూరలు, ఆకుకూరలు, ఊరగాయలు, పికిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఒకనకప్పుడు మీరు విన్నారు లేదో, పచ్చళ్ళు వాడకండి, ఉప్పు నిల ఉంది, దీనివల్ల బీపీలు వస్తాయి అన్నారు. ఇప్పుడు బీపీ ఉప్పు కాదు, వరి బియ్యం నుంచి వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ అదే ఆవకాయ, అదే మాగాయలు, అదే నిమ్మకాయలు, ఇది మీరు వాడాలి, మంచిది అంటున్నారు. ఎవరన్నారు? డాక్టర్ ఖాదర్ మొదలు పెట్టాడు ఈ విషయం. కానీ ఎద్దుగానుగ నూనెలు వాడండి. ఎద్దుతో మనం చెక్క గానుకల్లో నూనెలు తీసుకొని ఆ నూనెలతో చేసిన ఊరగాయలు, అది మాగాయ కావచ్చు, ఆవకాయ కావచ్చు, అద్భుతం. అది చాలా ఇంపార్టెంట్. మన ఎస్పెషల్లీ పిల్లల పెరుగుతున్నప్పుడు ఆ మెదడు, ఆ కొవ్వు అంశాలు తయారు చేయబడతాయి. అది అద్భుతమైన ప్రక్రియ. అండ్ దెర్ ఇస్ నో వేర్ ఇన్ ద వరల్డ్ మన దేశంలో ఉన్న ఆవకాయ సంస్కృతి కానీ ఊరగాయల సంస్కృతి అతి ముఖ్యం ఆరోగ్యానికి. సో మీరు పెరుగన్నంతో ఒక్క ముక్క నిమ్మకాయ ఊరగాయ కానీ ఆవకాయ ఊరగాయ కానీ తింటే పికిల్స్లో సూక్ష్మజీవులు కూడా వస్తాయి. అక్కడ ఫర్మెంటేషన్ జరుగుతూ ఉంటుంది, ఆయిల్తో ఫర్మెంటేషన్ ఉంటుంది. అవి ఇంకా అద్భుతమైన మైక్రోబ్స్. సో ఇవన్నీ మొత్తం చేరి మన ఆరోగ్యం దొరుకుతుందన్నమాట. ఒక్కదానితో పూర్తి ఆరోగ్యం అని కాదు, వైవిధ్యమైన అంశాలు. జీవనం అంటే అదే. జీవనం అంటే వైవిధ్యమైన అంశాలని సమతులనంగా ఉంచుకోవటం. ఆ సమతులనాన్ని కాపాడుకునేదానికి మనకి అనేక రకాలైన వైవిధ్యమైన అంశాలు అవసరం. సూర్యరశ్మి నుంచి సూక్ష్మజీవుల వరకు ఆ మధ్యలో మనం ఈ కలగాపులగంగా కాకుండా ఒక క్రమబద్ధతతో జీవనాన్ని సాగిస్తే ఆరోగ్యం నీ సొంతం. 90s లో మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు రాత్రి మిగిలిన అన్నం చద్దన్నంలో ఆవకాయ, కొంచెం పెరుగు, అరటిపండు, ఆవకాయ అన్నం పెరుగులో అరటిపండు వేసుకుని తినేసి వెళ్ళిపోయేవాళ్ళం. మధ్యాహ్నం వరకు మాకు ఆకలి వేసేది కాదు.